హాయ్, దిస్ ఈజ్ నందిత. ఐఎమ్ ఏ డైటీషియన్. సో ఈరోజు మనము చిక్కుళ్ళ గురించి తెలుసుకుందాం. మనకి మార్కెట్లో అండ్ మనకి అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్లో చిక్కుడుకాయ కూడా ఒకటి. చిక్కుడు చాలా ఫామ్స్లో ఉంటుంది. గోరు చిక్కుడు అని, నార్మల్ చిక్కుడు, ఇలా చాలా రకాలుగా ఉంటుంది చిక్కుళ్ళు. సో చిక్కుళ్ళు మనము డైలీ తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. సో బేసిక్గా అయితే మనకి వెజిటేబుల్స్లో ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు పప్పుల్లో కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ వీటిల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్ అనేది కొన్ని వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఆ వెజిటేబుల్స్లో మనకి చిక్కుళ్ళు ఒకటి. బీన్స్ ఇవన్నీ మనము డైట్లో యాడ్ చేసుకోవడం వలన మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకి ఎక్కువగా పీసీఓఎస్ కానీ, పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళకంతా ఈ వెజిటేబుల్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. ఎందుకంటే మనకి మన బాడీ, మన మజిల్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, మన సెల్స్ రీజనరేట్ అవ్వడానికి అండ్ ప్రతి ఒక్కదానికి మన హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉండడానికి, ప్రతి ఒక్కదానికి మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో ప్రోటీన్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క అమౌంట్లో తీసుకుంటారు. ఇది ఏంటంటే మన బాడీ టైప్ని బట్టి కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా అయితే ఒక హెల్దీ పర్సన్కి 0.8 గ్రామ్స్ నుంచి 1 గ్రామ్ పర్ బాడీ కేజీ వెయిట్, 1 కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ నుంచి 0.8 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీ బాడీ వెయిట్కి మనకి 60 గ్రామ్స్ ప్రోటీన్, లేకపోతే 55 to 60 గ్రామ్స్ మధ్యలో ప్రోటీన్ తీసుకుంటే 1 డేకి మనకి మన బాడీ ఫంక్షన్కి కావాల్సిన ప్రోటీన్ అనేది, సెల్స్ రీజనరేట్ అవ్వడానికి, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి, మజిల్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, ప్రతి ఒక్కడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దికి తగ్గుతూ వస్తుంది. వన్స్ మనకి 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రోటీన్ పర్సంటేజ్ 1% తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనము వయసులో ఉన్నప్పటి నుంచి ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్స్ అనేవి కొన్ని వెజిటేబుల్స్లో ఉంటాయి. దాంట్లో మనకి బీన్స్ ఒకటి. బీన్స్లో మనకి చాలా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉంటుంది. దీంతో పాటు మనకు కావాల్సిన విటమిన్ బి గ్రూప్స్, విటమిన్ B3 అనేది మంచిగా ఉంటుంది. సో మనకి బీన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా బీన్స్ మనం డైట్లో తీసుకోవచ్చు. దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కంట్రోల్ ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇండైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బీన్స్ని మనము మన డైలీ ఫుడ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు పీసీఓఎస్, పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైబర్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు బీన్స్ అనేది తినొచ్చు. హెల్త్ కండిషన్ బట్టి కాకుండా ప్రతి ఒక్కరు బీన్స్ అనేది తినొచ్చు. దీంతో పాటు మనకి కావాల్సిన విటమిన్ బి అనేది కొన్ని వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మనకి చిక్కుళ్ళు ఒకటి. సో చిక్కుళ్ళు, బీన్స్, గోరు చిక్కుడు, ఎనీ ఫార్మ్ ఆఫ్ బీన్స్ అనేది మనం తీసుకుంటే మనకి ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, క్లీన్ చేయడానికి కూడా, కిడ్నీ సెల్స్ని రీజనరేట్ చేయడానికి, కిడ్నీని క్లీన్ చేయడానికి, కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి బీన్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనకి దొరికినప్పుడల్లా బీన్స్ని యాడ్ చేసుకుందాం. అట్లీస్ట్ 100 to 150 గ్రామ్స్ వరకు కూడా మనము బీన్స్ని కుక్ చేసి తీసుకోవచ్చు. ఇది మంచి ఫైబర్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ బి గ్రూప్స్ కూడా దీంట్లో ఉంటాయి. దీంతో పాటు మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అండ్ మన మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి బీన్స్ దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకుందాం. కనీసం వారానికి 2 సార్లు కూడా మనం బీన్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. కాబట్టి దొరికినప్పుడల్లా వీక్లీ 2 కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన డైట్లో. కాబట్టి మనకి అవైలబిలిటీలో, మనకి లోకల్లో దొరికే మన వెజిటేబుల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుందాం. మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉన్నాయి కాబట్టి ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. మళ్ళీ మనం ఇంకొక టాపిక్తో ఇంకో రోజు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.